హే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సత్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మైన్క్రాఫ్ట్ లో బేస్ బిల్డ్ చేయడం చాలా ఈజీ, కానీ రూఫ్ బిల్డ్ చేయడం దగ్గర చాలా మంది ఇబ్బంది పడతారు. టు బీ హానెస్ట్, ఇంక్లూడింగ్ మీ యాజ్ ఎ బిగినర్, చాలా కష్టం అయ్యేది నాకు. రూఫ్ని ఒక డబ్బాలో కట్టి వదిలేసేవాడిని. కానీ నన్ను నమ్మండి గైస్, ఒక మంచి రూఫ్ ఉంటేనే సింపుల్ హౌస్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో నేనైతే ఇవాళ బిగినర్స్ కోసం 3 బేసిక్ ఈజియెస్ట్ రూఫ్ డిజైన్స్ చెప్తా. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి దూకేద్దాం. సో ఫస్ట్ రూఫ్ ఇది. ఫస్ట్ 2 రెగ్యులర్ స్టేర్స్ని ప్లేస్ చేయండి. తర్వాత ఒక రివర్స్ స్టేర్, మళ్ళీ రెగ్యులర్ స్టేర్, మళ్ళీ రివర్స్, రెగ్యులర్, రివర్స్, అట్లా మిడిల్ వరకు వచ్చే వరకు పెట్టండి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ అదే రిపీట్ చేయండి. 2 రెగ్యులర్స్, ఒక రివర్స్, ఒక రెగ్యులర్ స్టేర్, ఒక రివర్స్ అండ్ ఒక రెగ్యులర్ స్టేర్, ఒక రివర్స్ అండ్ ఒక రెగ్యులర్ స్టేర్. ఇప్పుడు ఇక్కడ ఒక 2 స్లాబ్స్ ఇట్లా ప్లేస్ చేయండి. అంతే, మన అవుట్పుట్ అయితే ఇట్లా ఉంటుంది. సో నెక్స్ట్ రూఫ్కి వచ్చేసి ఇది బ్లాక్స్ అండ్ స్టేర్స్ 2 కాంబినేషన్లో ఉంటుంది. ఇట్లా పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక బ్లాక్ పెట్టండి, దానిపైన ఒక స్టేర్, మళ్ళీ ఒక రివర్స్, మళ్ళీ దానిపైన ఒక బ్లాక్, దానిపైన మళ్ళీ ఒక స్టేర్, మళ్ళీ రివర్స్ స్టేర్ పెట్టి మళ్ళీ ఒక బ్లాక్ పెట్టండి, దానిపైన మళ్ళీ స్ట్రైట్. ఇట్లా మిడిల్ వరకు చేయాలి. సేమ్ ఇటు పక్కన కూడా సేమ్ టు సేమ్ అదే రిపీట్ చేయండి. 2 రెగ్యులర్ స్టేర్స్ పెట్టాలి, తర్వాత ఒక రివర్స్, మళ్ళీ ఒక బ్లాక్, మళ్ళీ దానిపైన ఒక రెగ్యులర్, మళ్ళీ రివర్స్, మళ్ళీ ఒక బ్లాక్, మళ్ళీ దానిపైన రెగ్యులర్, మళ్ళీ రివర్స్, మళ్ళీ ఒక బ్లాక్, దానిపైన ఒక రెగ్యులర్. ఇట్లా పెట్టిన తర్వాత ఒక నిమిషం, ఒక బ్లాక్ పెట్టి దానిపైన స్టేర్ పెట్టండి. ఆ తర్వాత 2 స్లాబ్స్. అంతే, ఇది మిడివల్ బిల్డ్స్కి పర్ఫెక్ట్. నెక్స్ట్ థర్డ్ రూఫ్ వచ్చేసి సేమ్ బ్లాక్స్ అండ్ స్టేర్స్ కాంబినేషన్. 2 రెగ్యులర్ స్టేర్స్ పెట్టి ఒక రివర్స్ స్టేర్, దానిపైన మళ్ళీ ఒక రెగ్యులర్, మళ్ళీ ఒక రివర్స్, దానిపైన ఒక బ్లాక్ పెట్టి ఆ తర్వాత ఒక రెగ్యులర్ స్టేర్, మళ్ళీ ఒక రివర్స్, మళ్ళీ ఒక రెగ్యులర్, మళ్ళీ ఇంకొక రివర్స్. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా అదే రిపీట్ చేయండి. ఇట్లా 2 రెగ్యులర్ స్టేర్స్ పెట్టి ఇట్లా స్టార్ట్ చేయాలి. సేమ్ టు సేమ్ నేను చూపించిన విధంగా పెట్టుకుంటూ వెళ్ళండి. ఈ రూఫ్ డిజైన్ మెయిన్గా మనం యానిమల్ బాన్స్ కట్టుకుంటాం కదా, లైక్ షీప్స్ అవి పెట్టుకోవడానికి, షీప్స్ కౌస్ పెట్టుకోవడానికి, ఈ బాన్ హౌసెస్కి ఈ రూఫ్ అనేది చాలా బాగుంటుంది. అంటే మంచిగా పైన కర్వేచర్ వస్తుంది కదా మనకి, ఇట్లా స్మూత్ డిజైన్ అనేది వస్తుంది, బాగుంటుంది. సో ఇవాళకి వీడియో ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. You didn't have to cut me off. Think I can